ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. అయితే ఈ బ్రేకప్ టైంలో ఎక్కువ వీడియోస్ పెట్టడం హ్మ్. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేశారు. మీ వరకు వచ్చిందా? వచ్చింది. ఏమన్నా మీకు మీ సమాధానం? సో, ఎందుకంటే అది నా మనసుకు తగిలింది. హ్మ్. నేను సోషల్ మీడియాకి గూడా వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని గూడా గాదు. హ్మ్. ఒకానొక సిట్యుయేషన్‌లో అది నాకు నెగటివిటీ వచ్చేసింది. అవును. తినే ఏదో చేసింది, హ్మ్. తిన వల్లే బ్రేకప్ అయిందని హ్మ్. నెగటివిటీ వచ్చింది. హ్మ్. సో, నేను నిజం చెప్పాలంటే నేను ఒక ఓపెన్ బుక్. ఆ హ్మ్. విషయంలో అయితే తనకి నేను చాలా ఓపెన్‌గా అన్నీ చెప్పే చేసుకున్నాను. హ్మ్. సో, చెప్పి చేసుకున్న పర్సన్ హ్మ్. తను ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డాడు. అవును. ఆ తరువాత జాబ్ పోయింది. హ్మ్. ఒక 11 మంత్స్ వరకు నేనే చూసుకున్నాను. ఓహ్! బిఫోర్ గూడా నేనే రెంట్ కట్టేదాన్ని. కార్ ఈఎంఐలన్నీ నేనే. ప్రతీదీ హ్మ్. నాదే. హ్మ్. హ్మ్. ఆయన జాబ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేవాడు. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా రెస్టారెంట్స్ ఆటిలకెళ్ళినప్పుడు ఖర్చు పెట్టే అతను. హ్మ్. 11 మంత్స్ అనేది జాబ్ పోయింది. హ్మ్. హ్మ్. ఇంకా నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. హ్మ్. ఇటువైపు ఇల్లు కట్టిన ఒక గోల్డ్ ఉంది. హ్మ్. అక్కడ అదంతా విడిపించాలని చెప్పి నేను తనకి ముందే చెప్పాను. హ్మ్. సో, డ్రింక్ చేయడము, ఇదే విషయంలో గొడవ అవ్వడము. హ్మ్. దీనికి ముందే నాకు తెలీదు. రీసెంట్‌గా తెలిసింది. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 మంత్స్‌కే వేరే అమ్మాయిలతో కూడా ఉన్నారని చెప్పారు. హ్మ్. సో, ఆ రికార్డ్స్ కూడా నా దగ్గరున్నాయి. హ్మ్. బట్ నేను ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత మనకు అనవసరం అనిపించింది. హ్మ్. ఇవన్నిటిని ఒక పక్కన పెడితే నాకు ఒకానొక సిట్యుయేషన్‌లో హ్మ్. తను రెడ్ హ్యాండెడ్‌గా అంటే మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నా కోడల్ని నేనిలా వస్తున్నానని చెప్పడము, నేను తన్ని చేజ్ జేయడము, పట్టుకున్నాను. సో, పరిగెత్తేసాడు. ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా హ్మ్. మాకవసరం లేదు. ఈ కమ్యూనిటీలో ట్రాన్స్‌లోనే ఉండాలి. హ్మ్. మమ్మల్ని మేము ఎంత అందంగా మార్చుకున్నా హ్మ్. వాళ్ళు కొన్నాళ్ళే ఉంటారు. హ్మ్. హ్మ్. సో, వద్దు. సింగిల్‌గా ఉండడం బెటర్ అనిపించింది. హ్మ్. దాని తర్వాత నేను సోషల్ మీడియాలో నేనే పోస్ట్ పెట్టాను. హ్మ్. వద్దు. అంటే నన్ను కలవడానికి 2 టైమ్స్ అట్లా ప్రయత్నించాడు. ప్రయత్నించాడు. హ్మ్. బట్ నాకు మనసుకి తగిలిందది. హ్మ్. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్సెప్ట్ చేయడము, హ్మ్. ఇది మా ఇద్దరి మధ్యన జరగడము, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడము, మా ఫ్యామిలీకి చెప్పడము, మీ చావు మీరు చావండి అనడము, హ్మ్. ఇవన్నీ నేనింక తీసుకోలేకపోయాను. హ్మ్. హ్మ్. నేను మారింది నా కోసం, హ్మ్. నా సెల్ఫ్ నేను ఆనందంగా ఉండడానికి. హ్మ్. ఎందుకు దీంట్లోకి దూకానా? హ్మ్. ఇంకొకటి కమ్యూనిటీలో అందరికీ ఒక రోల్ మోడల్ అనుకున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్‌లో ఇంత బాగా ఉంటున్నారా అని. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు గనక నేను బ్రేక్ చేస్తే హ్మ్. సొసైటీలో వీళ్ళంటూ సెట్ కారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు సెట్ కావు అని అంటారని అంటారు. నాకు ముందే తెలుసు. అవును. అవును. దానికోసం కూడా నేను చాలా బాధపడుతూ అట్లానే ఉన్నాను. హ్మ్. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నేనే ఇన్‌స్టాగ్రామ్‌లో విడిపోతున్నామని చెప్పాను. హ్మ్. హ్మ్. చెప్పిన తర్వాత అపోజిట్ పర్సన్ గూడా హ్మ్. ఎందుకు, ఏంటి అని క్వెషన్ జేయడానికి నన్ను ప్రయత్నించలేదు. హ్మ్. నేను వీడియోస్ డిలీట్ జేసేసాను. తను గూడా అప్పటికే వేరే అమ్మాయితో లవ్‌లో ఉన్నాడు. ఓకే. ఓకే. అలా బ్రేకప్ అయింది. సేమ్. అంటే నేను ఎన్ని సార్లు వద్దన్నా కావాలనుకున్న మనిషి హ్మ్. ఒక్కసారిగా నేను వద్దు అన్నప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్తారు? హ్మ్. హ్మ్. ఒక 1 ½ ఇయర్‌లో చాలా గొడవలవుతాయి. ఇది అవును. మాకు అప్పుడు మేము విడిపోవడానికి కూడా చాలా చిన్న రీజనే. అవును. దానికి ముందు చాలా పెద్ద రీజన్స్ ఉన్నా మేము కలిసే ఉన్నాం. ఓకే. అప్పుడు కలవాలి అని ఒక పర్సన్ మన ముందు బతిమలాడిన మనిషి ఒక్కసారిగా ఎందుకు వదిలేసుకున్నాడు? బ్రేకప్ అంటే వదిలేసారు డైరెక్ట్‌గా. దానికి తనకెక్కడో కనెక్ట్ అయ్యాడు. హ్మ్. హ్మ్. ఇక్కడ వదిలించుకోవాలనుకున్నారు. తను గూడా ఏం చేశారంటే అక్కడ అమ్మాయిని కనెక్ట్ అవ్వడానికి హ్మ్. కమ్యూనిటీలో ఎవరితోనో రిలేషన్‌కి పరిగెత్తినట్టుగా నన్ను నమ్మించాడు. ఓకే. సో, అక్కడ నా మనసు బ్రేక్ అయిపోయింది. ఓకే. తర్వాత తెలిసింది. ఇలా జరిగాయి. హ్మ్. కాదు అప్పుడు మరి ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే గదా! దెబ్బలుండే ఫేస్ మీద ఏవో దెబ్బలతో ఒక వీడియోస్ ఉండే. హ్మ్. అవేంటవి ఆయన కొట్టినవా? లేకపోతే ఏం జరిగిందది? ఆహ్, ఇక్కడ దెబ్బ తగిలింది. దెబ్బలు తగిలింది అంతా ఫేస్. సంథింగ్ ఆయనైతే కొట్టలేదండి. ఓకే. సో, అది అబద్ధము. ఇక్కడ దెబ్బ తగిలింది అనడానికి నేనప్పుడు ప్రతిసారి మన ఐబ్రోస్ చేయించుకోవడానికి స్క్రబ్బింగ్‌కి వెళ్ళేదాన్ని. ఆ టైంలో నాకది రిఫ్లెక్ట్ అయిందంతే. అచ్చా! ఈ ఫేస్ ఇంత ఇలాగ అయిపోవడం లావయిపోయి. అందులో ఏడ్చి ఏడ్చి ఈ ఫుడ్ ఫుల్ లేదు. ఫుడ్ లేదు. కానీ అది కొట్టింది కొట్టేసారేమో, ఆ! దానికి ఇది ఇబ్బంది అనుకున్నారు. పెట్టేసారేమో, అవును. ఇదయిపోయిందేమో అని అనుకునే లేదు లేదు. ఇలాగ ఆయన ఏం కొట్టలేదు. మీకదే ఫస్ట్ లవ్వా? అంటే ఆ! అదే ఫస్ట్ లవ్ అనుకోవచ్చు. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ లవ్. అంటే బిఫోర్ ఒక లవ్ ఉండేది. హ్మ్.
అది అక్కడ దాకా రాలేదు. అంటే ఇంకా ఇది లవ్ కామన్ అనిపించింది ఇంకా. కానీ పెళ్లి వరకు రావడం అనేది ఇదే. ఇదే ఫస్ట్ పెళ్లి వరకు. ఇప్పుడు ఇద్దరు అభిప్రాయాలు కలుస్తాయి. కలిసిన తర్వాత మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక ఓకే. నీవు నాకు సెట్ అవ్వలేదు వదిలేసుకుందాం అనుకునేది ఒకలా ఉంటది. ఇటు పబ్లిక్ వచ్చేసి ఉమ్, మనము కామన్ అయిపోతాం వాళ్ళకి. అవును. రోజు కనబడతాం. ఆ, ఆ, ఒక్కసారిగా పర్సన్ పక్కన లేకపోయేసరికి ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ చేయడం అనేది రైటే ఉంటది. ఉమ్. సో ఇక్కడ దాకా ఆ పర్సన్ అయితే ఉన్నారు అంతే. కాదు, అదే ఇందాక నేను ఒక పాయింట్ అడిగాను. ఏదైతే అబ్బాయిల దగ్గర నుంచి మనకి ప్రేమ, పూర్తి ప్రేమ దొరకదని తెలుసు మీకు. తెలుసండి. డబ్బుల గురించి వస్తారని తెలుసు. అవును. కానీ ఎందుకు నమ్మి దగ్గరికి తీసుకొని మోసపోయి మళ్ళీ ఏడడం? గొర్రె కసాయవాడిని ఎందుకు నమ్ముతుందంటే నేనేం క్వశ్చన్ చేయగలను. గడ్డి పెడతారు, తీసుకెళ్తారు, బాగా ఫుడ్ పెడతారు, తర్వాత వాళ్ళని చంపేస్తారు ఏది గొర్రెని. ఏ, అలా అని చెప్పి ఆ గొర్రె వెళ్లకుండా ఉంటుందా? అయ్యో ఫుడ్ ఎందుకు పెడుతున్నాడో, ప్రేమగా పెడుతున్నాడేమో, తినడానికి వెళ్ళాము, దానికి తెలీదు. తర్వాత నేనే మీరు బలైపోతాను. తిన్నారు మమ్మల్ని తినడానికి. తినడానికి వచ్చారు. సో మా లైఫ్ లో కూడా అట్లనే జరుగుతుంది. ఉమ్, తెలుసు. ఉమ్, ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ ఉండదు. ఉమ్, ఫ్రెండ్స్తో ఎవరితోన్నా మాట్లాడినా కూడా తను ఎందుకు మారిపోయాడు కదా, అట్లా ఇట్లా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఉమ్, నీకేమన్నా రేపు పొద్దున్న బ్యాడ్ రివ్యూ వస్తుందేమో అని చెప్పి ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడరు. సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఈ టైంలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని దగ్గరికి వస్తారనమాట. ఓకే మాకు ఈ ప్రేమ దొరుకుతుంది, జెన్యున్ ప్రేమ ఏమో అని నమ్ముతాం. నమ్మి దగ్గర తీసుకుంటాం. తనకు అయ్యిందని చెప్పి నాకు అవ్వాలని లేదు కదా అని ఉమ్. గొర్రెలుగా నమ్మేసి ముందుకెళ్ళిపోయి తర్వాత బలైపోతాం. ఇప్పుడు అమ్మల తరంటే లేదా? అంటే హైదరాబాద్లో నేనే ఉంటున్నాను. ఉమ్. ఇంటి దగ్గర ఇల్లు కట్టాను. ఉమ్, సో కట్టేసారు. అక్కడ మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎలా డబ్బులు? ఇప్పుడు నేను నార్మల్గా అయితే ఉమ్, యూట్యూబ్ బేస్ చేసుకున్నాను. దానికి బిఫోర్ నుంచి నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తూ నేను సెటిల్ అయిపోయాను. ఉమ్, ఉమ్, ఫైనాన్షియల్గా అయితే ఇప్పుడు నేను చాలా బాగా సెటిల్ అయ్యి ఉన్నాను. ఉమ్, యూట్యూబ్ చేస్తున్న ఇన్కమ్ ఉమ్. అట్లానే ఎంత కొంచెం వస్తుంది యూట్యూబ్ నుంచి? ఇప్పుడైతే 1.2 అట్లా యూట్యూబ్ వస్తుంది. నుంచి బిఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది. ప్రమోషన్స్ అవన్నీ ప్రమోషన్స్ చెయ్యట్లేదండి నేను. చేయలేదు. ప్రమోషన్ నార్మల్ ప్రమోషన్స్ అమ్మాయిలకు సంబంధించిన బిఫోర్ చేశాను, అసలు చెయ్యట్లేదు నేను. ప్రమోషన్స్. నేను నో పెయిడ్ ప్రమోషన్స్ అని కూడా పెట్టాను. అవును, చూసాను నేను. ఆ, ప్రమోషన్స్ చేయరు. ఆ, ఓన్లీ యూట్యూబ్ నుంచి 1.5 lakh 1.2 lakh. 1.2 ఒక 2 months నుంచి అయితే మాత్రం నేను సరిగ్గా ఈ వీడియోస్ చేయట్లేదు. 12,000 13,000 అట్లనే వస్తున్నాయి. అంటే ఒక 3 months నుంచి. ఓకే. దాని బిఫోర్ నేను బాగా చేసేదాన్ని. అవును. 1.2 మ్యాక్స్, అది 1.5 మధ్యలో. ఇప్పుడు రెవెన్యూ ఇంకేం లేదు. ఈవెంట్స్కి ఏమైనా వెళ్తారా? ఈవెంట్స్ ఏం లేదు. ఇప్పుడు నేను షాప్ ఓపెనింగ్స్ అట్లా ఏదైనా జరిగినప్పుడు కొంచెం నాకు తెలిసిన వాళ్ళు విఐపీస్ కానీ వాళ్ళకి కానీ దిష్టి తీయడము, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పుట్టారు అంటే బ్లెస్సింగ్స్ కానీ నన్నే పిలుస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఇస్తారు. 51 ఓకే. 51 అంతే. 31 ఓకే. మొత్తం మంత్లీ ఓవరాల్గా ఇప్పుడైతే నా ఇన్కమ్ 1.2 అంతే. అంతే మొత్తం అన్ని కలిపినా కూడా అంతే. అంతే, అంతకుమించి చెప్పట్లేదు. లేదు సార్, అంతే అంతే. ఓకే. అంటే ఆ టైంలో నేను సేవింగ్స్ ఎక్కువ చేసేసాను ఉమ్, బాగా. ఓకే.